ధర్మశాల వేదికగా జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా 4-1తో సిరీస్ ను టీమిండియా సొంతం చేసుకుంది. ఇక ధర్మశాలలో 3వ రోజు ఆట సందర్భంగా ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 259 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఇంగ్లాండ్ కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. టీమిండియా బౌలర్ల దాటికి ఇంగ్లీష్ బ్యాటర్లు పెవిలియన్ కు వరుసగా క్యూ కట్టారు. అయితే జో రూట్ 84 పరుగులతో ఒక్కడే ఓ వైపు పోరాటం చేశాడు. అయితే అతడికి యువ ఆటగాడు స్పిన్నర్ షోయబ్ బషీర్ కాసేపు అండగా నిలిచాడు. ఇన్నింగ్స్ 46వ ఓవర్ను రవీంద్ర జడేజా వేశాడు. ఆ ఓవర్లోని 5వ బంతిని షోయబ్ డిఫెన్స్ ఆడాడు. అయితే ఆ బంతి అతడి బ్యాటును తగలకుండా ఆఫ్ స్టంప్ ను గిరాటేసింది. అంపైర్ అవుట్ ఇవ్వడంతో భారత ఆటగాళ్లు ఆనందంలో మునిగిపోయారు. అయితే తాను బౌల్డ్ అయ్యానన్న విషయం బషీర్ కు అర్థం కాలేదు. స్టంప్ అవుట్ అయ్యానని భావించాడు. అంపైర్ వేలు పైకెత్తగానే వెంటనే రివ్యూ కావాలని సిగ్నల్ ఇచ్చాడు షోయబ్ బషీర్. దీన్ని చూసిన నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న జో రూట్ ఒక్కసారిగా నవ్వుకున్నాడు. నువ్వు బౌల్డ్ అయ్యావని బషీర్ కు చెప్పాడు. ఇక ఈ సంఘటన చూసిన అంపైర్ తో పాటు భారత ఆటగాళ్లు మైదానంలో ప్రేక్షకులంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.